సో యూరియా క్యూలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అంట. అసలు నిజంగా ఈ రాజకీయ నాయకులకి నాకు తెలిసి సోయి ఉండదు అనుకుంటా మేబీ. ఇప్పుడు నిజంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా క్యూ లైన్లో నిలబడిందంట. ఆమెకు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి ఈ ఈ ఈ వార్త రావడం జరిగింది. ఒకటే చెప్పండి, నిజంగా మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితులు ఉంటాయా? అసలు వ్యవసాయం చేస్తారా వాళ్ళు? మరి అసలు నిజంగా యూరియా క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా? మామూలు జనరల్గా ఇప్పుడు యూరియా కష్టాలు ఉన్నాయి కాబట్టి అవి చెప్పుకోవడానికో లేకపోతే పబ్లిసిటీ కోసమో ఇలాంటి పరిస్థితులన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా వీళ్ళు నార్మల్ రోజుల్లో అయితే యూరియా కోసం వెళ్ళి క్యూ లైన్లో నుంచుంటారా? అసలు కనీసం అనిపించదా? కనీసం చేయాలనుకున్న ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇచ్చే పరిస్థితులు తీసుకురావడం ఎందుకు? అంటే యూరియా రైతుల పరిస్థితులను కూడా మనం రాజకీయం చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల విషయాన్ని రాజకీయం చేశాం, ఇప్పుడు యూరియా రైతుల విషయాన్ని కూడా మనం రాజకీయం చేస్తున్నాం. అసలు నిజంగా క్యూ లైన్లో ఎవరైనా, ఏ మాజీ మంత్రి అయినా, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నిలబడతాడా? అసలు కనీసం పొలంలో దిగే పరిస్థితి ఉంటుందా? పండించి రైతుతో సహకారంగా ఈక్వల్గా వాళ్ళు ఫార్మింగ్ చేసే పరిస్థితి ఉంటుందా? మరి ఎందుకు వచ్చిన ఫొటోస్ ఇవన్నీ కూడా అంటే బేసిక్గా వీళ్ళని ఎలా చెప్పాలి చెప్పండి. మొన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనేసాడు ఒక మాట. అయితే ఆయన క్లియర్గా అన్నాడు. ఏమన్నాడంటే ఈ రైతులందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి, మాట్లాడే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని ఆ మాట అన్నారు ఆయన. తర్వాత నిజంగా అక్కడ యూరియా సమస్య లేదు, కావాలని గంటలు నిలబడడం వల్ల రైతులకు కొంత సోయి తప్పి మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ఫోటోలు ఇవన్నీ చూస్తే అలాగే ఉంటుంది. రైతుల సమస్యలు అనేది పక్కదోవ పడతాయి. రాజకీయ నాయకులు కొంత ఇప్పుడు ఇలాంటి అంశాలను బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మీరు మాట్లాడండి. అసెంబ్లీలో మీకు టైం ఉంటుంది, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ యూరియా కష్టాలు కూడా మాకు వస్తున్నాయి అనే దాని మీద ఆయన చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదే చూడొచ్చు ఒకసారి. నమస్తే తెలంగాణలో క్లియర్గా రాశారు. ఇది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు యూరియా కష్టాలు తప్పలేదు. తనకున్న 5.5 ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం సత్యవతి ఆదివారం గుండ్ర తిమ్మడుగు సొసైటీ వద్ద మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారంట. గంట పాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఓ బస్తాకు కూపన్ ఇచ్చారంట. వాస్తవం నమ్మేటట్టే ఉందండి. ఇది వార్త అనేది నమ్మేటట్టు ఉందా ఎవరికైనా? ఆమె నిజంగా ఈ యూరియా కష్టాలు లేవు అంటే నిజంగా ఆమె వచ్చి క్యూ లైన్లో నిలబడతారు? ఆమె వచ్చి యూరియా కోసం ఆమె పట్టుకెళ్తారా బస్తాలు? ఇట్లాంటి అంటే స్ట్రాటజికల్గా ఏదో మనం రాజకీయం చేయాలని చూడొద్దు. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్య తప్పుదోవ పట్టే పరిస్థితి ఉండొద్దు. ఎవరైనా కూడా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ సమస్య పక్కదోవ పట్టేటట్టు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా రాజకీయంగా మీరే చేయిస్తున్నారన్నా కూడా అంటారు. సో అప్పుడు రైతులకి రావాల్సిన ఏదైతే యూరియాకి సంబంధించి కావచ్చు, రైతుల కష్టాలు కావచ్చు, బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు వీటి వల్ల. సో ఖచ్చితంగా మీరు కొంత తీసుకెళ్ళండి, ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే దానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయనేది చెప్పగలగాలి, ఖచ్చితంగా అసెంబ్లీలో చెప్పగలగాలి. కానీ ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి క్యూ లైన్లో నిలబడి ఇదొక ఫోటోలకు ఫోజులు ఇచ్చే పరిస్థితి అయితే తీసుకురాకొద్దు. దీన్ని ఇంకా మరింత దిగజారే పరిస్థితి అయితే ఈ యూరియా కష్టాలా లేకపోతే నిరుద్యోగ కష్టాలా ఇంకొకటి ఏదైనా కానీ రాజకీయం చేయొద్దు వీటితో. మీరు ఏమైనా చేయగలరంటే డైరెక్ట్ ప్రభుత్వంతో మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి. దీనికి ఒక రెక్టిఫికేషన్ అనేది లేదా దీన్ని రెక్టిఫై చేసే విధంగా మీరు ప్రయత్నించండి. కానీ ఇట్లాంటి ఫోటోలకు ఫోజులు ఇచ్చే పరిస్థితి అయితే చేయకండి. దీనివల్ల పక్కాగా ఈ సమస్య పక్కదోవ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇది మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే చేశారు. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళే చేశారు వీళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళని కావాలని అరేంజ్ చేసి ఫోటో దిగారని చెప్పి కూడా చెప్తారు. అప్పుడు మిగతా వాళ్ళకి సమస్యే కదా. రైతులకి నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇది సమస్యే కదా. సో ఖచ్చితంగా కొంత చిత్తశుద్ధితో పనిచేయాలి ఖచ్చితంగా అందరూ కూడా.